హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైషు అన్వి యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన వీడియో మా అన్నకి కూతురు పుట్టదని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఈరోజైతే 21 డే ఫంక్షన్ చేస్తున్నాం. 21 మా సైడ్ అయితే 21 డే ఫంక్షన్ నీళ్ళకెళ్ళ తీస్తారు బాలింతని. గ్రాండ్గా అయితే ఏం చేయట్లేదు, చిన్నగానే ఇంట్లో నేను మా అక్క ఇద్దరమే వెళ్తున్నాం. ఈరోజు వీడియో వచ్చేసి వంటలు ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో ఫంక్షన్ ఎలా ఉందో వీడియో పెడతాను ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. పొయ్యి మీద అయితే వంట చేస్తున్నాను. సర్వ పెట్టేసి బాగా వేడయ్యాక ఆయిల్ వేసాను. అందులో ఆయిల్ కొంచెం వేడవ్వాలి. మంట అయితే సరిగా గాలికి మండట్లేదు, చాలా ఇబ్బంది పడ్డాను. ఆయిల్ వేసాక ఆయిల్ వేడెక్కగానే పోపు గింజలు వేసాను. దాంతోపాటు ఉల్లిగడ్డలు వేసాను. ఉల్లిగడ్డలు అయితే ఎక్కువ తీసుకుంటున్నాను, ఎందుకంటే గ్రేవీ చిక్కగా రావడానికి. మా వీడియోస్ సపోర్ట్ చేస్తున్నారు, వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్ రావట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి మై వీడియోస్. వీడియో మొత్తం చూడండి, ఎక్కడ కట్ చేయకుండా. మా కోళ్ళు అవి. వీడియో షేక్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం అయితే కొంచెం మంచిగా చేస్తాను. కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసాను. ఇందులో మాత్రం చికెన్ బగారా రైస్ ఒకటి చూపిస్తాను, నెక్స్ట్ సాంబార్ వేరే చూపిస్తాను. షార్ట్ చేస్తాను. దాంతో లైక్ మాత్రం కొట్టకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్. మంట అయితే స్లోగా మండుతుంది. మా వైషు అన్వి కట్టెలేదో వేస్తారు. నెక్స్ట్ కొంచెం అయితే ఉడికినాయి, ఇంకొద్దిగా ఉడకాలి ఫ్రెండ్స్. కుక్ చేసేటప్పుడు అయితే వాయిస్ ఓవర్ ఇవ్వట్లేను, డిస్టర్బ్ ఉంటుందని నెక్స్ట్ ఇస్తున్నా. మా వాయిస్ ఓవర్ ఏమైనా ఇబ్బంది అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ పొగకైతే నా కండ్ల నుంచి నీళ్ళు అయితే ఘోరంగా కారుతున్నాయి. మండక అలవాటు ఉండదు కదా, మనం గ్యాస్ దగ్గర చేసుకుంటాం. కానీ పొయ్యి మీద చేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. కానీ పొయ్యి మీద అయితే చేసాం ఫ్రెండ్స్. ఆనియన్స్ ఉడికాయి, గోల్డెన్ కలర్ రావాలని ఉంచాను, వచ్చాయి. చికెన్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక అవి కొంచెం వేగగానే చికెన్ వేసుకుంటాను. 2 కేజీలు చికెన్, ఎందుకంటే ఎవరు రావట్లేదు కాబట్టి నేను మా అక్క మా ఇద్దరు జోడీలు మాత్రమే కాబట్టి. మా ఇంట్లో మా అమ్మ, మా నాన్న, మా అన్న భార్య, వదిన, నేను, మా అక్క, మా బావ, మా ఆయన, మా పిల్లలు, ఇంతే. ఇంకా మేము, మా మేనత్త వచ్చింది, మా పెద్దనాన్న, అంతే. మా అక్క వాళ్ళు అయితే వచ్చారు. ఇక్కడ నుంచి కొంచెం మా అక్క అయితే హెల్ప్ చేసింది నాకైతే. నెక్స్ట్ చికెన్ అయితే కొంచెం కుక్ అయింది బాగానే. మూత పెట్టుకున్నాను. కొంచెం ఉడకగానే టమాటాలు అయితే వేసుకున్నాను. టమాటా వేసి దాని మించి ఉప్పు వేసినాను అనుకో, టమాటా దబ్బిన ఉడికిపోతుంది అని ఉప్పు వేస్తాను మరి టమాటా వేయగానే నేను. ఉడుకుతుంది, మూత పెట్టేసాను. ఇంకాసేపటికి టమాటా ఉడికిందా లేదా అని చూసుకుంటున్నాను. చికెన్ దబ్బిని కుక్ అవుతుంది కాబట్టి మరీ ఎక్కువ మంట మీద ఉంచితే ఖరాబ్ అవుతుంది కదా, కుళ్ళు అవుతుందని కొంచెం జాగ్రత్తగా మంచిగా ఉన్నాను. చాలా బాగుంది చికెన్ మాత్రం. ఆల్మోస్ట్ టమాటా అయితే కుక్ అయిపోయింది, అవుపేయట్లేదు కదా, టమాటా మంచిగా ఉడికింది. అల్లం పసుపు వేస్తాను. ఇప్పుడు అల్లం వేసాను, పసుపు వేసాను. టమాటా ఉడికినాక అల్లం, పసుపు, ధనియాల పొడి వేసి ఉడకనిచ్చాను ఫ్రెండ్స్. ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి.
కలుపుకొని అల్లం వాసన పోయేంత వరకు కొంచెం ఉడకాలి. అల్లం పసుపు వాసన. కారం వేసే వీడైతే పోయింది, తీయలేదు ఫ్రెండ్స్ అక్కడ. కానీ కారం నీళ్ళైతే వేసాను. కొంచెం ఉడికేటప్పుడు మళ్ళీ వీడియో తీశాను. హడావుడిగా ఉండే. మేము ఆ రోజే వెళ్ళినాం, 21 డే ఫంక్షన్ రోజే వెళ్ళినా. ఫాస్ట్గా వంట కావాలనేసి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఉడుకుతుంది. చికెన్ మాత్రం చాలా గ్రేవీ వచ్చింది, బాగుంది. ఆనియన్స్ ఎక్కువ వేసుకుని, టమాటాలు ఎక్కువ వేసుకుంటే చికెన్ ఉడికిందా లేదా అని చూసాను. ఉడికింది, ఆల్మోస్ట్ దగ్గర పడింది. కొత్తిమీర అయితే వేసుకోవడమే. ఇంకా కొత్తిమీర వేసుకొని కింద దించినాక కాసేపటికి అదే దగ్గర పడుతుంది, ఇంకా చిక్కగా అవుతుంది గ్రేవీ. కొత్తిమీర వేసేసి దించేసాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో చికెన్. నాకు పొయ్యి మీద కుండలో చేయాలంటే చాలా ఇష్టం. నెక్స్ట్ టైం కుండలో చేసి వీడియో పెడతాను చికెన్తో. ఇందేదో దించేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బగారా రైస్కి సర్వ పెట్టుకున్నాను. మా సైడ్ అయితే సర్వానే అంటాం, బగోనా అయితే ఏమనం, సర్వ అంటాం సింపుల్గా. సర్వ వేడయ్యాక ఆయిల్ వేసాను. డాల్డా వేసుకుంటారు బగార్లో చాలామంది వరకు. అయితే నేను డాల్డా అయితే అస్సలు వేయను. వేస్తే నెయ్యి, లేదంటే నూనె వేస్తాను. మా ఇంట్లో కూడా అందరికి అట్లనే ఇష్టం. ఎవరు మేము డాల్డా ఎక్కువ తినాం. మా అక్క కూతురికి అయితే వీడియో తీయమని ఇచ్చాను, స్పీడ్గా చేయాలనేసి. మసాలాలు అయితే బగారా మసాలాలు వేసాను. మంట బాగా మండినది ఇక్కడ, మాడిపోతాయి మా బగారా సామాన్ అనేసి మిరపకాయలు అయితే వేసాను అన్నమాట. మిరపకాయలు వేసి దాని మించి అయితే బగారా సామాన్ వేసాను. ఇక అందులో వచ్చే బగారా ఆకు, మసాలాలు, కొంచెం పుదీనా అయితే వేసాను ఫ్రెండ్స్. బగార్లో పుదీనా బాగుంటుంది. ఇక కలిపేసాను మొత్తం, అడుగు అంటుతుందని. బగారా కూడా 2 కేజీలు. నెక్స్ట్ ఫంక్షన్ ఉన్నప్పుడైతే ఉయ్యాల సాంగ్స్, నీళ్ళకెళ్ళ తీయడం పెడతా ఫ్రెండ్స్. చూడండి నా వీడియోస్ అయితే తప్పకుండా. 2 కేజీల బియ్యానికైతే 3 కేజీలు నీళ్ళు వేసాను. కొత్త బియ్యం అవి నీళ్ళు వేసి ఉప్పు, సాల్ట్ వేసాను. ధనియాల పొడి వేసాను ఫ్రెండ్స్. ధనియాల పొడి అయితే నేను నార్మల్గా ఇంట్లో ఉంటాయి కాకపోతే ఫంక్షన్ కదా, కొంచెం బగార్లాగా వాళ్ళకి ఉపయోగాలని మా వాళ్ళకి వేసాను అంతే. ఇప్పుడైతే కొంచెం అక్క వచ్చిందని చెప్పాను కదా ఫ్రెండ్స్, అది వేడయ్యాక అంతలోపు సాంబార్ చేద్దామని ఇంట్లోకి వెళ్ళాను. సాంబార్ వీడియో నెక్స్ట్ పెడతానని చెప్పాను కదా. వేడయ్యేసరికి మా అక్క వచ్చి ఇక్కడ రైస్ అయితే వేసింది. అటు ఇటు నేను తిరగాలంటే తిరగలేనని హెల్ప్ చేసింది బాగానే నాకు ఇక్కడ వంటల కాడ. రైస్ అయితే వేసాను. ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో అయితే ఫంక్షన్ వీడియో పెడతాను. 70% అయితే ఉడికింది. మొత్తం ఉడికినాకైతే నేను వీడియో తీయలేదు, ఇక వంటలు చేస్తూ బిజీ ఉండిపోయాను. ప్లీజ్ లైక్, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మేము